ప్రేమించి ఆయన కనికరం చేత కృప చేత ఈ మాటలు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నీకు దేవుడు ఎవరు, నీకు దేవుడు ఎవరు అనే మాటని మన ముందు ఉంచుతున్నాడు దేవుడు. కొందరికైతే వారి కడుపే వారికి దేవుడట. కొందరికైతే వారి కడుపే వారికి దేవుడు. ఈ కడుపు నింపు కోసం దేవుని సంగతి కూడా విడిచిపెట్టి వారి సొంత వ్యాపారాలు, సొంత పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. అట్టి వారు దేవుని నమ్మిన, దేవుని విశ్వాసం లేనప్పుడు కూడా వారి కడుపు కోసమే వెళ్తున్నారు కాబట్టి వారి కడుపునే దేవుడిగా ఎంచుకుని ఆ జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని స్తోత్రం. కొందరికైతే వారి పనియే, వారి వృత్తియే వారికి దేవుడట. ఎవరండి? వారు చేస్తున్న వృత్తి వారికి దేవుడట. వారంతమంతా కూడా దేవుడు కష్టపడడానికి బలం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. 6 దినాలు కష్టపడి 7వ దినాన ఆయన సందులో మనం కడపడమన్నాడు. కాబట్టి మనం ఆ దినము మనదే కాదు, దేవుడిది. ఆ దినము దొంగిలించకూడదు. ఆ దినం మనం దేవుని సందులో గడిపితేనే 6 దినాలు మనకు క్షేమం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది అనే విషయాన్ని తెలిసిన వారైనప్పుడు కూడా ఆ విషయాన్ని అణిచివేసి వారి మరలా వారి వృత్తిని దేవుడిగా ఘనంగా ఎంచుకుని ఆయన సన్నిధిని ఆయన మాటలు విడిచిపెట్టి ఆ వృత్తులకి ప్రధాన స్థలం ఇచ్చి వెళ్ళిపోయి వారి వృత్తిలో కొనసాగుతుంటారు. అట్టి వారికి వారి పని, వారి వృత్తి వారికి దేవుడే ఉన్నదని వారు ఇచ్చే ప్రధానమైనటువంటి సమయాన్ని బట్టి మనం చెప్పగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొందరికైతే పిల్లలు లేనంత వరకు పిల్లలు దేవుడా, పిల్లలు దేవుడా, పిల్లలు దేవుడా, పిల్లలు దేవుడా, పిల్లలు దేవుడా అంట. పిల్లల్ని ఇచ్చిన తర్వాత పిల్లల్నే దేవుడిగా ఎంచుకుంటారు. కొందరు పిల్లల్నే దేవుడిగా ఎంచుకుంటారు. ఏమ్మా, ఎందుకమ్మా ఇంతకాలం నువ్వు కష్టపడ్డం ఎందుకు, ఇంతకాలం దేశాలు వెళ్ళడం ఎందుకు, ఎందుకు ఈ పరిస్థితి నీకు, నీకంటూ ఒక కృష్ణాపు లేదా, నీకంటూ ఒక ఉద్దేశం లేదా, ఎంతకాలం దేవుణ్ణి అడుగుతావు? లేదని చెప్పు దేవుని పిల్లల్ని అడుగావు, పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు పిల్లల కోసమే దేవుని విడిచిపెట్టి పిల్లల్ని దేవుడిగా ఎంచుకుని వెళ్ళిపోతున్నావు. ఇది నీకు న్యాయమా అని అడిగితే వారి దగ్గర నుంచి మనకు వచ్చే సమాధానం ఏంటంటే, ఆ ఇచ్చిన పిల్లల్ని పెంచుకోమని కానీ వాళ్ళని నష్టపరచుకోమని చెప్పలేదు కదా దేవుడు అని సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిన్ను పెంచిన దేవుడు, నీ కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, నీ భర్తను ఇచ్చిన దేవుడు, నీ పిల్లలు ఇచ్చిన దేవుడు, ఈ దినము నిన్ను పెంచగా పోషించిన ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు పోయే కొట్లలో కూర్చుకొని వైనవి, అవి బ్రతుకుచున్నవి లేవా? అవి పోషింపబడుతున్నాయి లేదా? పోషింపబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక దేవుని సందులో కొందరికైతే వారి పిల్లలే వారు దేవుడిగా ఎంచుకుంటారు. వాళ్ళ కోసం దేవుని కూడా విడిచిపెట్టి వాళ్ళు పుట్టినంతకాలం దేవుడిని ప్రేమిస్తారు. వాళ్ళు పుట్టిన తర్వాత దేవుని కంటే ఎక్కువగా పిల్లల్ని, పిల్లల కార్యాలని, పిల్లల ఉద్దేశాలను, వారి చదువులను, వారికి ఉన్నతమైన స్థితిగతులను ప్రేమిస్తారు. అట్టి వారికి కూడా వారి పిల్లలే వారు దేవుడిగా ఎంచుకుని దేవుడిని విసర్జించే వారు ఉన్నారు, విశ్వాసం ఉన్నప్పుడు కూడా. కొందరికైతే ధనమే వారికి దేవుడు, కొందరికైతే ధనమే వారికి దేవుడు. ధనము కోసము, ధనం సంపాదించుకోవడం కోసం, కూడబెట్టుకోవడం కోసం మరి వారు దేవుడిని విడిచిపెట్టి, దేవుని సంగతి విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి దూర దేశాలు, దూర ప్రాంతాలు మరి అవసరం తీర్చుకునే వారు అక్కడికి తీర్చుకోవడానికి మరి దూర ప్రాంతాల పనులకు వెళ్ళిపోతుంటారు. అట్టి వారు ఈ దినము కూడా మన మధ్యలో ఉన్నారు. 2-3 కనపడుతున్నారు మన విశ్వాసంలోనే. వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? పనికి వెళ్తే ఏమొస్తుంది? పనికి వెళ్తే ఏమొస్తుంది? జీతం వస్తుంది కదా, ధనం వస్తుంది కదా, మరి దాని కొద్ది కదా వెళ్ళిపోయారు. అప్పుడు వారికి పనే వారికి దేవుడు, వారి ధనమే వారికి దేవుడు. ఇది విశ్వాసానికి తగినటువంటి జీవితం కానే కాదు. అందుకని దేవుడి దినాన్ని ఏమని మనతో మాట్లాడుతుందంటే, అసలు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఈ చెప్పిన సందర్భాల్లో ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు?
నీ పిల్లలే నీకు దేవుడిని ఆరాధిస్తున్నావా? నీ పనియే నీకు దేవుడిని ఆరాధిస్తున్నావా? నీ కడుపే నీకు దేవుడిని ఆరాధిస్తున్నావా? నీ ధనమే నీకు దేవుడిని ఆరాధిస్తున్నావా? నా భవిష్యత్తు నా దేవుడు నీ భవిష్యత్తుని ఆరాధన చేస్తున్నావా? లేదు నిజముగా నీ దేవుడైన ప్రభు అయిన క్రీస్తుని ఆరాధించే బిడ్డగా ఉన్నావా? అలా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదము, ఘనత, దీర్ఘాయుష్తో నింపబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడే కాకుండా పరలోక రాజ్యంలో కూడా ఒక స్థానాన్ని సంపాదించుకుంటావు. ఇక్కడే కాకుండా పరలోక రాజ్యంలో ధనమును సంపాదించుకుంటావు. ఇక్కడే కాకుండా పరలోక రాజ్యంలో ఒక పని కలిగి ఉంటావు. అనేకులు పరిచయం ఎక్కడ కూడా నీకు ఉంటుంది. ఇక్కడే కాకుండా పరలోక రాజ్యంలో లక్షల మంది పిల్లలను కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సందులో నీవైతే నీ దేవుడు ఎవరైనా అనుకరించున్నావు అని దేవుడు ప్రశ్నించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతున్నట్టే లేఖనాల్లోకి వెళ్ళి మీరు చూపిస్తాను చూడండి. నేను ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం పేజీ నెంబర్ 150, పాత నిబంధన గ్రంథం 150 పేజీ నెంబరు, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మనం 7 నుంచి 10 వరకు చూద్దాం. సరే ఏమంటాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నీళ్ళు అందే గాని దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీద రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమైనాడంట? రోషము గల దేవుడైన ఆయన. ఎవరండి? రోషము గల దేవుడు. కాబట్టి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్తాడు. ఎందుకంటే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నేను రూపించాను. 9 నెలలు మోయగల శక్తిని, సామర్థ్యాన్ని నీకు నీ తల్లికి ఆహారం ఇచ్చి, ఒక సగ్గు బియ్యం గింజంతి ఇసుక రేణు అంతటి ఆ యొక్క స్థితిని నేను అభివృద్ధి చేసి, కాళ్ళు చేతులు అమర్చి, సర్వము సమకూర్చి, ఈ భూలోకానికి నేను 9 నెలల తర్వాత రప్పించి, పశుప్రాయం నుంచి యవ్వన ప్రాయం వరకు, యవ్వన ప్రాయించి కుటుంబ ప్రాయము, వృద్ధాప్యము, మధ్య వయస్సు, ఇవన్నీ కూడా నీకు ఆయుష్ నుంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ పెంచి పోషిస్తున్నాను. ఇన్ని విధాలుగా నిన్ను చేసుకున్నాను, చిక్కుకున్నాను, మలచుకున్నాను. భూలోకం నుంచి నా పరలోక రాజ్య నివాసుగా మార్చుకున్నాను. కనుక నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. చూడండి, లోకంలో కూడా ఒక మంచి ఆస్తి గల వారి యొక్క మనం పనిచేస్తున్నాం అనుకోండి, మనకు రోగం వచ్చినప్పుడు మన పిల్లలకి చదువులకి ఆయనే డబ్బులు ఇచ్చి, మనకు రోగాలు వచ్చినప్పుడు కూడా ఆయనే బాగు చేయించి, మన పిల్లలు పెళ్లి చేస్తున్నప్పుడు కూడా కొంత ధనం ఇచ్చి, వస్త్రాల గురించి అన్నీ ఇచ్చి, ఏమండి మన ఇల్లు కట్టుకున్నప్పుడు సహాయం చేసి, మన ఇల్లు కట్టుకోవడానికి ఆయన పొలంలో స్థలం ఇచ్చి, ఇవన్నీ చేస్తున్న వ్యక్తి ఏం చెప్తాడు? నా దగ్గర తప్ప ఎవరి దగ్గర నువ్వు పని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నీ ప్రతి అవసరతను నేను తీరుస్తున్నాను కనుక. నీకు నేను యజమానిని, నువ్వు నాకు పనివాడివి, దాసుడివి. కనుక నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు, వేరొకరిని అనుసరించడానికి వీల్లేదు. నీకేం కావాలని నేను ఇస్తాను, నీ అవసరం ఏదైనా తీరుస్తాను. అది నా స్తోమతకు మించిందైనా సరే, నా ఆస్తి పరంగా పెట్టైనా సరే నీకు నేను ఇస్తాను. నేను సంతృప్తి పరుస్తాను, నేను సంతోషపరుస్తాను, నీ కార్యం నెరవేరుస్తాను. కానీ ఒక్క షరతు. ఆ షరతు ఏంటంటే నీవు వేరొక యజమాని కలిగి ఉండడానికి వీల్లేదు. నువ్వు చనిపోయినంత వరకు యజమాని నేనే, నేను చనిపోయినంత వరకు యజమాని నేనే, నా దాసుడు నీవే. నేను వేరొక పనివాడిని తెచ్చుకోను, నీకు వేరొక యజమాని ఉండడానికి వీల్లేదు. నిబంధన.
మరి ఆ దాసుగా యజమాని దగ్గర పని చేయాలో వద్దా చెప్పండి, మీరే చెప్పండి. అమ్మ నోరు తెరవండి. చేయాలో వద్దా? చేయాలో వద్దా? చేయాలి కదా. అలాగే దేవుడు నీ తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి, పసిప్రాయం నుంచి, పసికందు నుంచి పెంచి పోషించి సంరక్షించి ఒక ఇంటి ఆమెను చేసి ఒక కుటుంబాన్ని ఇచ్చి మరలా నీ గర్భాన్ని తెలిసి నీకు పిల్లల్ని ఇచ్చి వాళ్ళని పెంచి పోషించి చదువులు ఎందు జ్ఞానమందు కాచి కాపాడు కాలేజీకి వచ్చి ఇల్లు వచ్చినప్పుడు కాపాడుతూ ఏమండి వారి వయసుకు వచ్చినప్పుడు వారి హృదయాన్ని సరిచేస్తూ ఏమండి వాళ్ళని పెంచడానికి స్తోమత కలిగించి సామర్థ్యం కలిగించి వాళ్ళ బట్టలు కొనడానికి వాళ్ళు చదువులు చెప్పడానికి ఎవరిస్తున్నారు స్తోమత నీకు? ఒకడు ఆరోగ్యం ఉన్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు, ఆ జీతం తెచ్చుకున్నాడు, ఆ సామర్థ్యం శక్తిని కలిసి చేసింది దేవుడే సంగతిని మర్చిపోకూడదు. మరచిన ఎడల ఒక దినము దేవుడు కూడా మనల్ని విసర్జించవలచడానికి అవకాశం మనమే ఇచ్చిన వారు అవుతాం. దేవుని స్తోత్రం. ఆయన ఎవరిని విసర్జించేవాడు కాదు, ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదే. నా ఎత్తుకొచ్చి వారు నేను ఎంత మాత్రం త్రోసివేయను, హక్కును చేర్చుకుంటాను. అయితే కష్టకాలంలో ఉన్నప్పుడు హక్కును చేర్చుకున్నప్పుడు నువ్వు ఆయన కౌగుల్లో ఉన్నావు, ఇరుకులో ఉన్నప్పుడు ఆయన కౌగుల్లో ఉన్నావు, నీ కుటుంబం వేదనకరంగా ఉన్నప్పుడు చెప్పు కూడా నువ్వు ఆయన కౌగుల్లో ఉన్నావు. ఇప్పుడు ఎవరి కౌగుల్లో ఉన్నావో ఒక ఆలోచించి, నీకు బిడ్డలు ఇచ్చాడు దేవుడు, ఆ బిడ్డల్ని నువ్వేం చేస్తున్నావు? దేవుని సంఘం నడిపిస్తున్నావా, దేవుని సంఘం నడిపిస్తున్నావా? లోకస్తులు మాట్లాడి, నాయకులు మాట్లాడి, అధికారులు మాట్లాడి వాళ్ళు ఏదో నిబంధన పెడితే ఆ నిబంధన ప్రకారంగా దేవుడిని రక్షించి నీకు బిడ్డలిస్తే గతకాలం నీ జీవితం అంతా దుఃఖమే, ప్రతిరోజు ఏడిపే, నీకు ఎప్పుడు నవ్వులేదు నీ బ్రతుకులో, నీ జీవితంలో. ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు, నీ భర్తకు రోజు పనిస్తున్నాడు, సకల సంపదలు ఇస్తున్నాడు, పాడి పరిశ్రమలు ఇస్తున్నాడు, వాటిని అభివృద్ధి చేస్తున్నాడు. నిన్ను ఏ విషయంలో గాయపరచుకునగా నిన్ను గాయపరచు వాళ్ళందరినీ సంతి నడిపించుకున్నాడు. నీకు విడుదల ఇచ్చాడు. నువ్వు చేస్తున్న పని ఏంటి? చిన్నప్పటి నుండి సండే స్కూల్ పంపించావు, దైవిజ్ఞంతో నింపాడు దేవుడు. 10th క్లాస్కి వచ్చారు పిల్లలు, ఇంటర్మీడియట్కి వచ్చారు పిల్లలు. ఇప్పుడు ఎక్కడికి నడుపుతున్నావు? ఒకసారి ఆలోచించి, ఎక్కడికి నడుపుతున్నావు ఆలోచించి. విగ్రహాన్ని బలవడానికి నడుపుతున్నావా? ప్రసాదాలు పంచడానికి నడుపుతున్నావా? వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ నడుపుతారు. వాళ్ళు నిజంగా భక్తులు రోషం ఉందానికి వాళ్ళ చర్చికి పంపించమంటే పంపించరు. పంపిస్తారా? మా దేవుడిని మేము ఆరాధిస్తాం. ఎప్పుడైనా ఆయన ఆకాశం ఉంటే మమ్మల్ని పిలుస్తాడు, మేము వస్తాం. అంతవరకు మీరు మాకు చెప్పొద్దని చెప్పేవాళ్ళుకుంటున్నారు. సేవకులు గ్రామాల్లో కూడా రానివ్వట్లేదు. ఈ దినాన్ని మా గ్రామంలోకి ఏ సేవకుడు రావడానికి వీల్లేదు అని బోర్డు పెట్టారు. ఎక్కడ? ఇక్కడే మనకు దగ్గరలో శ్రీరామనగర్లో చాలా గ్రామాలలో బోర్డులు పెడుతున్నారు. పాస్టర్లు కానీ సువార్థికులు కానీ ఎవరో మా గ్రామంలో ప్రవేశించకూడదు, ఎవరైనా ప్రవేశిస్తే మా యొక్క అనుమతి తీసుకుని రావాలి, ఒప్పుకుంటేనే. సరే, నీకు అలాంటి నిబంధన లేదా? బాధల్లో ఉన్నప్పుడు ఏమో దేవుని దగ్గర తీసుకొస్తావు పిల్లల్ని, దేవుని దగ్గర నడిపిస్తావా? అన్నీ తిరిగిపోయిన తర్వాత విగ్రహాన్ని నడిపిస్తావా? అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ దేవుడు ఎవరు? ఇప్పుడు చెప్పు. నీ దేవుడే వాళ్ళ దేవుడైతే, ఆ దేవుడే పిల్లల్ని ఇచ్చినట్లయితే, ఆ దేవుడే 10th క్లాస్ ఇంటర్ వరకు పోషించినోడైతే, ఆ దేవుడే కాచి కాపాడిన దేవుడైతే, నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రపంచం అంతా చుట్టూ నలుమూల గ్రామాలు వచ్చి నేను బంధించాలి, నీ బిడ్డలను బంధించాలి. అప్పుడు కూడా దేవుడు సులువుగా విడిపించాడు నీకు. వివాహం చేసేటప్పుడు చట్టానికి లేకపోతే ఈ లోక పరిస్థితులకి వేరేగా మనం వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. చిన్న వయసులో ఉన్న వారు కూడా చేసినప్పుడు కూడా ఆయన కృపతో నింపాడు, వాళ్ళు చక్కగా పెంచుతున్నాడు. ఇవన్నీ ఎక్కడ పడతారు? ఆపద వచ్చినప్పుడు గుండెలు బాదుకుంటావా? రోగం వచ్చినప్పుడు చేతులెత్తి ప్రార్థన చేస్తావా? మిగతా టైంలో టీవీ ముందు కూర్చొని సీరియల్ చూసుకుంటూ అన్యులతో సహవాసం చేసి అన్య దేవతలను ఆరాధన చేస్తావా? నీ బిడ్డలను అక్కడ పంపిస్తావా? ఎవరిచ్చారు నీకు అధికారము? ఉంటే వెచ్చగైనా ఉండు, లేక చల్లగైనా ఉండు. వాళ్ళు ఎప్పుడు అలా భక్తి చేయరే. నేను అందుకే ఎప్పుడు కూడా చెప్తుంటాను, నేను భక్తి నేర్చుకున్న దగ్గర నుంచి కూడా, దేవుడిని పిలుచుకున్న దగ్గర నుంచి కూడా భక్తి విషయంలో అది చాలా గొప్పగా చేస్తారు మనకంటే. మనం భక్తి చేసిన ట్యాక్స్ చేస్తాం. ఏం చేద్దాం?
వేషవేద్దాం, ఆ భక్తిలో జీవించలేం మనం. వేషీలనే క్షమిస్తాను కానీ దేవుడు వేషధారిని క్షమించనని చెప్పాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యమే మీతో మాట్లాడుతుంది. వాక్యమే మీతో మాట్లాడుతుంది. వేష్యని క్షమిస్తాడు, వేషధారిని క్షమించినాడు చెప్పండి. వేష్యని ఎందుకు క్షమిస్తాడు, వేషధారిని ఎందుకు క్షమించినాడు? వేశ్య తను వ్యభిచారం చేస్తున్న సంగతి తనకు తెలియకుండా తన షోకు కొరకో లేకపోతే పొట్టగొట్టు కోసమో తన కడుపు నింపుకోవడం కోసమో ఏ దారి లేక ఆ వృత్తిని ఎంచుకుని నానెవరు భర్త లేక అన్నదమ్ముడు ఆదరించగా నానెవరు ఎవరో కూడా పిలిచి ఆమె గౌరవించగా బ్రతకడానికి ఆ బ్రతుకులో పాపం ఉందని గుర్తెరక ఆ పాపాన్ని బట్టి శిక్ష వస్తుందని తెలియక ఆమె వ్యభిచారం చేస్తుంది కనుక ఆమెను తెలియక చెప్పుకొని దేవుడు క్షమిస్తాడు. వేషధారిని క్షమించినాడు. నీకన్నీ తెలుసు, నీ దేవుడు అంటే ఏంటో తెలుసు, నీ దేవుడు రోషం కలవడం తెలుసు, శక్తిమంతుడని తెలుసు, ఆయన వేరొకరిని అనుసరిస్తే ఊరుకోవడం తెలుసు, దేవుడిని విడిచి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తాయని సంగతి నీకు తెలుసు. అన్నీ తెలుసు కూడా నువ్వు వేరొకరిని అనుసరిస్తున్నావు, వేరుగా జీవింపజేస్తున్నావు నీ బిడ్డల్ని. అందుకే క్షమించినాడు వేషధారిని. ఎందుకు క్షమించినాడు? అందుకే క్షమించినాడు. ఇది తప్ప కదా, నా ఎత్తుకొచ్చి నేను ఎంత మాత్రం సురక్షలేదు అన్నాడు. ఎప్పుడు మొట్టమొదటిసారి వేదన ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, పాపంతో పట్టబడినప్పుడు తప్పక ఆయన హత్తుకుంటాడు, ఆ పాపాన్ని తీసివేస్తాడు, పరిపూర్ణతలు తొడుకొస్తాడు, నీ అక్కర్లు తీస్తాడు, నీ అవసరం తీరుస్తాడు. ఒక దినము నీ స్థితి అంతా మారిపోతే, ఒక దినం 100 రూపాయలు చూడండి, నువ్వు ఈరోజు 1,00,000 రూపాయలు బ్యాంకులో చూస్తున్నావు, ఇంట్లోకి 50,000 ఉంటున్నాయి, మంచి సంపాదన, బిడ్డలు చక్కగా చదువుకుంటారు, మంచి ఈవులు ఇచ్చాడు దేవుడు, ఇంకా కృతజ్ఞత కలిగి ఉండాలి. నాకేం పర్లేదు, నా మార్గం బాగుందని అనుకోవడానికి వీల్లేదు. సంపాదించుకోవడానికే, నువ్వు ఆ స్తోమత కలిగి ఉండడానికే నీ భర్తకు ఆలోచిస్తున్నాడు దేవుడు, నీ ఎముకలు శత్రుస్తున్నాడు దేవుడు, నీ బిడ్డలకు ఆలోచిస్తున్నాడు దేవుడు. నీ భర్త కష్టాలు చేస్తే ఏ డాక్టర్ కానీ ఏ వైద్యులు కానీ పోకుండా కాచి కాపాడు ఆరోగ్యాన్ని, సంపదను నీ సమకూరుస్తున్నాడు దేవుడు. తప్పగా నువ్వు అలా ఉండాలి. కానీ దేవుని సందులో ఏ రీతిగా నువ్వు బ్రతుకుతున్నావు ఆలోచన చేయాలి. ఇచ్చిన వాటికి నమస్కరించకూడదు, ఇచ్చిన దేవునికే నమస్కరించాలి. ఇచ్చిన వాటికి సాగిలు పడకూడదు, ఆ స్తోమతను కలిగజేసిన దేవునికే సాగిలు పడాలి. ఒక వ్యక్తిని దేవుని సందులో నడిపించలేవు నీ జీవిత కాలంలో. నీవు వేరొకరిని చెప్తే ఆ మాటలు విని ఆ మార్గాన్ని నీ పిల్లలు నడిపించడానికి ఇష్టపడుతున్నావు అంటే ఎంత బాధపడతాడు దేవుడు. నీ భర్తను నీ విడిచి వేరొక స్థితితో సాంగత్యం కలిగి వెళ్ళిపోతుంటే నీకు ఎంత బాధ కలుగుతుంది? బాధ కలుగుతుందా? బాధ కలగదా? నా బ్రతుకంతా పాడైపోయింది అనుకుంటావు లేదా? అవును కదా. సమాజంలో పెడతావు, సంఘంలో పెడతావు, కోర్టుకి ఇడుస్తావు, పోలీస్ స్టేషన్కి పెడతావు, నా పిల్లల భవిష్యత్తు ఏంటని అడుగుతావు. ఇంతకాలం ఎందుకు చేశాడు దేవుడు నీకు? అసలు నీకు భర్తనిచ్చిందే ఆయన, బిడ్డలనిచ్చిందే ఆయన, స్తోమతనిచ్చింది ఆయన, సామర్థ్యం కలిగించింది ఆయన. మరి ఆయన అడుగుతున్నాడు, ఇది నాన్న నీ దేవుడు ఎవరు? దేవునికి మహిమ కలుగుగా. నీ దేవుడు ఎవరు? నేనా? నీ పన? నీ కడుప? నీ వృత్త? నువ్వు నమ్ముకున్న ధనమా? నువ్వు వెంబడిస్తున్నా ఎవరు? దేవతల విగ్రహాలు? ఎవరు నీ దేవుడిని ప్రశ్నిస్తున్నాడు? నువ్వు సమాధానం చెప్పు. ఆయన ఏమంటాడు? నేను రోషం కలిగిన దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇక్కడికి వచ్చే ముందే నేను తీసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చాక సావా రేవా, కానీ ఇక్కడికి వచ్చాక సావు ఉండదు, రేవే. ఆ రేవే పరలోక రాజ్యం. సావు లేని రేవని దేవుని స్తోత్రం. మరణం లేని రేవు. ఈ భూలోకంలో జీవించిన విధానం బట్టి, ప్రవర్తన బట్టి, ఈ గమ్యం ఆకాశానికి భూమికున్నటువంటి మధ్యలో ఆ దోణి నడిచి ఆ రేవుకి చేరుతుంది పరలోక రాజ్యం అనే రేవుకి. అప్పుడు నీకు ధన్యత. చాలామంది పాటలు పాడుతుంటారు, చక్కగా పాడేస్తారు పాటలు. ఒక సత్యం ఉంది ఈ లోకంలో, క్రైస్తవులు అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు పాడతారట. అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు పాడతారు. చూపించమంటావు పాటలు మీకు ఒకటి? అందుకని నేను అలా పాడను.
ఎలాగా? క్రిస్మస్ వస్తే పాడతారు. ఏం పాడతారు? రక్షకుండు దయించినాడట అట. ఇప్పుడు 2024 సంవత్సరాలు అయిందండి. అవునే కదండి? అందుకే మనం ఎలా పడతాం? రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. అబద్ధాలు ఆడతారు. నేను దర్శనం భాగం టెన్షన్కి ఇస్తాను తండ్రి నిబంధన చేసుకుంటారు. తర్వాత లేదు. అబద్ధమా కాదా? నేను బూతులు ఆడిన ప్రభు అంటారు. కోపం వచ్చినప్పుడు జారిపోతారు. అబద్ధమా కాదా? అది ఏ కర్రకు వచ్చిననుకోండి, పరికార పథకం వాడు ఆ కర్రని ఇవతలు జరుగుతున్న అవసరం అయితే టైం అయిపోతుంది. దేవుని స్తోత్రం. ప్రతి కర్ర 2 గంట, ప్రతి స్థలంలో 2 గంట. పల్లెటూరులో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే, పొరుగు వారికి కొబ్బరికాయలు పడ్డాయనుకోండి, ఆ త్రోవను వెళ్తుంటే మనం తీసుకెళ్తాం. కానీ ఈరోజు నీతిగా దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ఒక నీతిని చూస్తాను. ఈరోజు నేను మా కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు పడిపోతే 2 కూడా అట్టుకొచ్చి మెట్ల మీద పెట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి. మౌనంగా ఉంటారేంటి? హల్లెలూయా. మరి మౌనంగా ఉంటాయి. పైనుంచో బరువైనటువంటి స్థుతితో కొడుతుంటే ఆ మనసుకి ఆనందం వస్తుందా? రాదు. దేవుని వాక్యం గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, లాలన కూడా చేస్తుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు నిన్ను లాలిస్తుంది. కష్టం వస్తే హక్కును చేర్చుకుంటుంది, ఒళ్ళే పెట్టుకుంటుంది. నీ కష్టం వచ్చినంత తొందరగా కంటే కష్టం ఎంతసేపు అయితే వచ్చిందో అంతకంటే స్పీడ్గా, అంతకంటే తక్కువ సమయంలో నీ కష్టం తీర్చేస్తుంది దేవుని ప్రేమ. హల్లెలూయా. నాకు నిత్యము కష్టమే ఎదురవుతుంది, కానీ నా కళ్ళు చూపు మీద తొలగిపోతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. నష్టము కలిగిన మాట తప్పుండగా 10,000 రూపాయలు ఈ వారంలో ఆదాయం లేకపోయినా 20,000 రూపాయలు నేను నడిపే వారం రిపేర్ అయినా అది దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తాడు. 50,000 అప్పుడుగా చేశాడు. దేవుని స్తోత్రం కదా. మరి అయినను నా యొద్దకు నా వాహనం ఉంది, ఆ స్తోమతను కలిగించాడు, ఆ రిపేర్ చేయడానికి సామర్థ్యం కలిగించాడు. ఎవరిచ్చారు? స్తోమతని. లేకపోతే షెడ్లో ఏడుస్తుంది. మరి కదా, అది విడుదలంటే. శ్రమ రావడం కూడా గొప్ప, ఆ శ్రమ తీర్చుకోవడమే గొప్ప. దేవుని స్తోత్రం. ఆయన రోషము కలిగిన దేవుడైనా. చాలా మంది పాటలు కూడా పాడుతుంటారు, ఆశ ఉన్నది. పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. యేసుదేవరా కనికరింపవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. చేరాలనేనా తాపత్రయం. దేవునికి మహిమ కలుగును. నిజంగా అందరూ పాడారు ఈ పాట. చేరాలని తాపత్రయం ఉందా మీకు? చేరాలని తాపత్రయం ఉంటే మీ కొడుకు మీ దేవుడికి ఎంచుకోవడానికి వీల్లేదు, మీ పనిని మీకు దేవుడిగా ఎంచుకోవడానికి వీల్లేదు. ప్రతి ఆదివారం శుక్రవారం సందులో నిందారహితమైన వాక్యాన్ని విని ఆనందించే జీవిత విధానం కలిగి ఉండాలి. మీ పిల్లలే మీకు దేవుడిగా ఎంచుకోవడానికి వీల్లేదు. మీ పిల్లల్ని అభివృద్ధి చేసి మీకు పని కల్పించి మీ కడుపు నింపుచు, కడుపులో ఏ వ్యాధి లేకుండా తినుచున్న అన్నమును అరిగించుచు జీర్ణము చేస్తూ మీ బిడ్డలకు క్షేమం ఇచ్చి, ఉద్యోగములు ఇచ్చి, ఓదార్పునిచ్చి, ఆదరణించి, వివాహములు చేసి మీ కుటుంబాన్ని మీ ఇండ్లను అభివృద్ధి చేసుకోవాలని వాగ్దానం చేసిన దేవునికే కృతజ్ఞత కలిగి ఉండాలి. తప్పక దారి చూపట్లేదైనా ఇంకా దారి చూపు అని అడుగుతున్నారంటే మరి అది అబద్ధమా నిజమా? ప్రతి సంఘంలో వాక్యం వినబడుతుంది. వాక్యం తెలియని వారు ఆ మాట అంటే తప్పక దారి చూపుతాడు ఆయన. అవునే కదండి. ప్రతి దినము కూడా
ప్రతి ఆదివారం శుక్రవారం కూడా పరలోక రాజ్యం గురించే కదా దేవుడు మాట్లాడతాడు. అదే కదా మన గోల్, అది దేవుని చిత్తం. ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేక ఆయనే దోషంగా నిత్యంగా మానవాళిగా ఈ లోకానికి వచ్చి మన వంటి సహోదరుని వల్లే ఆయన ప్రేమను పంచి ఒక మార్గాన్ని చూపించాడు. నేనే మార్గంలో సత్యమును జీవమునై ఉన్నానని అనేక మంది చూస్తుండగా చనిపోయి 3వ దినాన లేచి 40 దినాలు శిష్యులతో కలిసి జీవించి సాక్ష్యంగా కనబడి తర్వాత గొల్గొతా స్థలం మీదకి వెళ్ళి ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణం అయిపోయి అక్కడి నుంచి భూమి నుంచి మార్గము చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయినందుకు నేను రోషము కలిగిన దేవుడును, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించచ్చు. సరే, ఆయన ఎవరైతే ద్వేషిస్తారో, ఆయన దేవుడే ఉండి కూడా ఆయన చెప్పని మార్గంలో ఎవరైతే జీవిస్తారో, ఆయన వద్దన్న పనులు ఎవరైతే చేస్తారో, మనుషుల మాటలు విని మార్గంలో ఎవరైతే చెరుపుకుంటారో వారి విషయంలో తల్లిదండ్రుల దోషాలని ఎవరి ఒళ్ళో పోతాడంట? పిల్లల ఒళ్ళో. ఎన్ని తరాలు? 3-4 తరాలు. అంటే నీకు మొదటి తరం తల్లిది, 2వ తరం పిల్లలది, 3వ తరం మనవలది, 4వ తరం ముదురు మనవల వరకు 4 తరాలు. ఎవరి దోషం ఏర్పాటు చేస్తుందంట? తల్లిదండ్రుల దోషాలు ఏర్పాటు చేస్తాయి. వీళ్ళు చూపించే మార్గాన్ని బట్టి వాళ్ళు కూడా బిడ్డలు మార్గం తొలగిపోయి వాళ్ళు వేరే మార్గం ఉంటే వీళ్ళ పాపాలు వాళ్ళ పాపాలు కూడా మనవల మీద ఏర్పాటు చేస్తాయి. మనవల పాపాలు, మనవల తల్లిదండ్రుల పాపాలు, తల్లిదండ్రుల పాపాలు, పిల్లల పాపాలు ముదు మనవల మీద ఏర్పాటు చేస్తాయి. అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చగల సామర్థ్యం, శక్తి. నీ రోగం బాగు చేస్తానంటే ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాం. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు కదా బాబు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను స్వస్థపరిచని వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తాం. అలాగే మనం తప్పిపోయినప్పుడు, వేరు మార్గం అనుసరించినప్పుడు, మా పాపము, మా దోషము బిడ్డల మీద, మా కుటుంబాల మీద 3-4 తరములు ఏలుబడి చేస్తాను కదా ప్రభా. అటు స్థితి నాకు లేకుండా ఇవాళ భయభక్తులతో జీవిస్తున్నాయా, నా మార్గమును చక్కపరచని ఎప్పటికైనా ఒప్పుకుని విడిచిపెట్టే మనసు కలిగి ఉంటావని నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవునిలో మరొక విషయం కూడా ప్రేమ చెప్తున్నాడు. 2వ విషయం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారి విషయంలో 1000 తరముల వరకు కరుణ చూపించేవాడినే. చూడండి ఎంత ప్రేమ కలిగింది దేవుడు అండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారి విషయంలో, ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞలు ఏంటి చెప్పండి? 2 ఆజ్ఞలు అయింది. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసు ప్రభువు వచ్చిన తర్వాత వాటిని 2గా కుదించాడు. అవునా కదా? 2 ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించి ఆరాధించాలి. 2వది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అంతే, ఈ 2 కదా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించేవాడినే. ఎన్ని తరాలట? 1000 తరాలు. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప కృప. శిక్ష ఏమో 4 తరాలు ఇచ్చాడు, కృపా ప్రేమ 1000 తరాలు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు 1000 తరాలు కావాలా, 4 తరాలు కావాలా? చెప్పండి. 1000 సంవత్సరాలు బతకడం కావాలా, లేదా 4 సంవత్సరాలు బతకడం కావాలా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. 1000 సంవత్సరాలు బతకడం కావాలి కదా, ఎందుకంటే 3 కార్యక్రమాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. 1000 తరాలు కృపణిస్తాడట. ఎవరికి? ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞల్లో గైకొనే వారి విషయంలో. భక్తులందరూ అలాగే జీవించారు కనుక ఒక్కొక్కరు నోవా ఏంటి, అబ్రహాం ఏంటి, ఇస్సాకు, యాకోబు, ఏమండి, హానోకు, వీళ్ళందరూ కూడా 1200 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 800 ఏళ్ళు, 900 ఏళ్ళు బ్రతికినంత కాలం దేవునితో నడిచి వారి ముగింపు దేవునితోనే జరిగింది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు అలాగ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మీకు అనుసరించకూడదు అని చెప్తుందంటే ఇందులో ప్రేమ ఉంది. ఇందులో ఏముంది?
ప్రేమ. ఇందాక యజమాని మాట్లాడాడు కదా, ఒక యజమాని దాసు విషయం చెప్పుకున్నాం కదా, నీకేమి కావాలని నేను ఇస్తాను, ప్రాణం మాత్రం ఇవ్వలేదు. ఈ లోక యజమాని చెప్పిన మాట. కానీ ఇక్కడున్న యజమాని చెప్తున్నాడు, నీ దేవుడు నీ యజమాని చెప్తాడు, నీ కొరికి కదా నా ప్రాణం పెట్టాను కదా, నీ కొరికే కదా నా ప్రాణాన్ని నేను అర్పించాను. ఈ లోకంలో మంచివారి కొరకు ప్రాణం పెట్టేవారు ఎందరో ఉన్నారు, కానీ పెట్టరు, ప్రాణం పెట్టినందుగా మాట్లాడతారు. కానీ దుష్టుడి కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు ఉన్నారా? ఒక దుర్మార్గుల కోసం ప్రాణం పెట్టేవారు ఎవరు ఉన్నారా? ఎవ్వరూ లేరండి, ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. వచ్చిన వారందరూ కూడా వారికి ఖ్యాతిని, వారి ఘనతని ప్రచురం చేసుకోవడానికి వచ్చారు. ఈ లోకంలో గొప్పవారు నింపించుకోవడానికి వచ్చారు. వారు మన వల్లే చనిపోయారు, వాళ్ళకి జీవము లేనే లేదు. వారు బ్రతికినంత కాలం వారు కొన్ని కార్యాలు తలపెట్టారు, వాటిని నెరవేర్చలేకపోయారు, మధ్యలోనే వదిలేసి మనలాగే వెళ్ళిపోయారు. కానీ దేవుడు సజీవుడైన దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఆయనే మన కొరకు ప్రాణము పెట్టాడు, సర్వాన్ని ఇచ్చాడు. ఆయన ఆఖరి రక్త పొట్టు వరకు అయినా దారి పోస్తుంది, కానీ నువ్వు ఈ స్థలానికి రాలేదని సంగతిని మర్చిపోదు. అప్పుడే మనకు ఆ స్థలానికి వెళ్ళే యోగ్యత ఉందని సంగతిని కూడా మర్చిపోదు. ఎందుకు చెప్తుంటే ఆ మాట? కీర్తన గ్రంథం చూడండి, 135 కీర్తన 4వ వచనం చదవండి, 4-5 వచనాలు. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకునేను, తనకు స్వకీయతనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకునేను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుతున్నాను. ఆకాశం అందును, భూమి ఎందును, సముద్రముల ఎందును, మహాసముద్రములన్నిటి ఎందును తనకిష్టమైనదంతా జరిగించేవాడు, భూదిగంతం నుండి ఆవిరి లేవ చేయవాడు ఆయనే, వాన కురినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే, తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఇదొకటి సారైంది మనకి. ఏంటి? మనిషి ప్రాణానికి ఆధారం ఏంటి? నీరు, గాలి. నీరు లేకపోయినా ఒక 5-6 రోజులు బ్రతకొచ్చేమో మన ఒంట్లో ఉన్న నీటిని బట్టి. నీరు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ గాలి లేకపోతే ఆ గాలి ఎక్కడ ఉంటుంది? ఇంకా ఆ గాలి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎస్, దేవుడు ధనాగారం ఉంటుంది. మనకి మన ఇంట్లో ఒక ముఖ్యమైన వస్తువు ఉందంటే అదేంటి? చెప్పండి? బంగారము, వెండి, డబ్బు. అవునా? దానికంటే ముఖ్యమైన వస్తువు మరొకటి ఉండవు. ఈ 3 ఎక్కడ దాచుకుంటాం? వెండి అని ఒకటి వేసి, బంగారం అని దారిలో వేసి, కాబట్టి డబ్బునేమో చల్లసిద్ధ చేస్తామా? దాచుకోమా? దాని కొరకే కదా 10,000 బీరువా కొంటున్నాం. దేవుని స్తోత్రం. అందులో మళ్ళీ ప్రభువాకు లేకపోతే ప్రభు పుట్ట ఎవరో దొంగలించకూడదని. దేవుని స్తోత్రం. కాబట్టి అలాగే దేవునికి సృష్టిలో ఒక ప్రధానమైనది ఉందంట. అదేంటంటే మానవుని ప్రాణము, వాడికి ఆధారమైన నీరు, గాలి. మనకి వెండి, బంగారం, డబ్బు. అవును కదండి. ఆయనకి మానవ ప్రాణము, నీరు, గాలి, ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిన్నిటికంటే గాలి ఆయన నిధిలో పెట్టుకుంటాడట. ప్రాణం కూడా ఆయన దగ్గర ఉంది. మంది ఉందా లేదా? ఆయన దగ్గర దాచబడి ఉందా లేదా? దాచబడి ఉందండి. మన కొరకు స్థలం సిద్ధపరుచున్నాడు. ఆయన బోళ్ళు చేస్తున్నాడు. అట్లా చూడాలి. అక్కడికి వెళ్ళి ఒక భక్తుడు అంటాడు కదా, ఇలా నిన్ను చూడాలనుంది, నిన్ను చేరాలనుంది, నీతో ఉండాలనుంది యేసు. నిన్ను చూడాలనుంది, నిన్ను చేరాలనుంది, నీతో ఉండాలనుంది
చూడాలని ఉంది, ఆయన చూడాలంటే ఆయన దగ్గరికి చేరాలని ఉంది. ఇక వెళ్ళిన తర్వాత చేరిన తర్వాత ఆయనతో ఉండిపోవాలి. ఎంత గొప్ప ఆశ! అలాంటి ఆశతోటి మనందరం కూడా దేవుని దగ్గర వచ్చిన వాళ్ళం. అయితే అని చెప్తున్నాడు కదా, ఆయన అంటున్నాడు, నా స్వకీయ ధనముగా మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. యెహోవా తన వరకు యాకోబుని ఏర్పరచుకునేను, తనకు స్వకీయ ధనముగా. సరే, ధనముద్దన్నాడైనా, ధనం కావాలైన కూడా. ఏ ధనం కావాలంటే జనధనం, మార్పు కలిగిన జనధనం కావాలంటే, మారు మనసు కలిగిన విశ్వాసమైన ధనము కావాలి ఆయనకి. అంటాడు కదా, నాకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకునేను. ఇశ్రాయేలుని ఎందుకు ఏర్పరచుకున్నాడంట? శరలో నుంచి ఎందుకు రప్పించాడంట? మోషేని ఎందుకు పంపించాడంట? అద్భుతాలు ఎందుకు చేసాడంట? ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరచాడంట? ఎర్ర సముద్రాన్ని పాయలు ఎందుకు చేశాడంట? బండను చీల్చి మొదటి జలం ఎందుకు ఇచ్చాడంట? ఎవరా? దేవుని ప్రజల వారు, ఆయన స్వాస్థ్యం. ఎన్నెన్ని కార్యాలు చేసినా నీ విశ్వాసం బట్టే చేశాడు ఇంతవరకు. అవును కదండి? ఆయన కృపను బట్టి కూడా చేశాడు. నీ బిడ్డలు పెంచావు, పోషించావు, సంరక్షించావు, నీ బాధలన్నీ తీరాయి, చక్కగా ఉన్నావు, ఆనందిస్తున్నావు. ఇవన్నీ కూడా మొదట్లో ఉన్న విశ్వాసం బట్టే చేసింది. ఇది ఇప్పుడు కూడా విశ్వాసం నుంచి తొలగిపోవద్దు. ఎందుకంటే ఆ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, ఆ విశ్వాసం నీ బిడ్డలు కాపాడుతుంది, ఆ విశ్వాసం నీ బిడ్డలు ధైర్యం ఇస్తుంది, ఆ విశ్వాసం నీ బిడ్డల చుట్టూ కంచి కావడం గురించి సంరక్షిస్తుంది. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, మన ప్రభు ఎందుకు అలా చెప్తున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఇందాక మాట్లాడాడు కదా. ఎందుకు ఆ మాట మాట్లాడంటే, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుతున్నాను. ఇది ఎరగాలి నువ్వు. విశ్వాసమైన నీవు నేను కూడా, మనందరము సేవకులమైన వాళ్ళం, విశ్వాసమైన వాళ్ళం, దేవుని ప్రజలైన వారు, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి. నీ కష్టకాలం ఉన్నప్పుడు కార్యం చేస్తే గొప్పవాడని కాదు, అభివృద్ధి చెందక ఇంకా గొప్పవాడని ఎంచాలి. గొప్ప గొప్ప కార్యం ప్రభు కొరకు చేయాలి, ఇంకా ఆయన నామాన్ని ప్రచురణ చేయాలి. భక్తిహీనుల చేతిలో నలిగిపోయి భక్తిహీనులు యజమానులుగా చేసుకుని వాళ్ళు చెప్పే సలహాలు విని వాళ్ళు ఇచ్చే కట్టడలకి భూలోకులు నీకు నరకం వచ్చేద్దాం అనుకుని భయపడి వారికి లొంగిపోయి నీ దేవుని ఆశని బుగ్గుపాలు చేయడానికి వీల్లేదు, నిరాశ చేయడానికి వీల్లేదు. అది చాలా ద్రోహం. అందుకని ద్రోహులారా, మూర్ఖులారా, విశ్వాసఘాతకులారా అని భక్తిహీనులు పిలుస్తున్నాయి. భక్తిహీనులను అసహించుకుంటానని చెప్తున్నాడు. అలా ఉండడానికి వీల్లేదు. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుతున్నాను. అంటే అక్కడ దేవతలు గారని చెప్తున్నాడా? దేవతలు ఎరగలేదని చెప్తున్నాడా? మన వాళ్ళు చేసే తప్పు ఇక్కడే చేస్తున్నారు. సంఘాలు చేసే తప్పు ఏంటంటే, సంఘాల్లో బోధకులు చేసే తప్పులు ఏంటంటే, దేవతలు లేరు, దెయ్యాలు లేరు అంటారు. దెయ్యాలు లేకపోతే ఎందుకు ఉదరపడుతున్నాడు? దెయ్యపోతే ఉంది కాబట్టి ఉదరపడుతున్నాడు. అవును కదండి? ఆ విశ్వాసం మీద ఎక్కితే ఆ విశ్వాసం మీద కూడా ఎక్కి నాట్యం చేస్తాయండి. అవును కదండి? కొంతమంది విశ్వాసం కూడా దెయ్యాలు పట్టుకుంటాయి. కారణం ఏంటి? విశ్వాసాన్ని కోల్పోబట్టి, విశ్వాసాన్ని వీగిపోబట్టి, భక్తిహీనత జీవితం కలిగి బట్టి. లేకపోతే విశ్వాసం మీదకి దెయ్యం రావడానికి ఎంత ధైర్యం, దానికి ధైర్యమా? ఎవడో తరపున నీ ఎదురు నుంచి పారిపోవాలి. అది అటు శక్తి గల దేవుని కుమార్తెని కుమారుడు. దేవుని స్తోత్రం. ఆయన లేరని చెప్పాడు దేవతలు. భక్తులు ఇక్కడ ఏం చెప్తున్నాయినా, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుతున్నాను. అంటే దేవతలు ఉన్నాయని కదా ఒప్పుకుంటాడు అక్కడ. ఈ సత్యము తెలియక, దీని గురించి అన్వేషణ చేయలేక, ప్రభు దగ్గర అడగక, సొంత బోధలు సొంత మాట చెప్పి దేవతలు లేరు, దేవుళ్ళు లేరు అని ప్రపంచానికి విరోధంగా మాట్లాడుతూ, సమాజానికి విరోధంగా మాట్లాడుతూ, ఆ సమాజానికి కష్టకాలంలో కూడా ఈ దేవుని దగ్గర రాకుండా దుర్బోధన చేస్తున్నారు. అదే కదా మరి. దేవతలు ఉన్నారు, దైవముల మధ్య తీర్పు తీరుస్తున్నారని ఒక కీర్తన గ్రంథంలో ఉంటుంది. దైవముల మధ్య, దైవములు వేరు, దేవుడు వేరు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా యజమాని వేరు, కుటుంబీకులు వేరు. అవునే కదండి? కుటుంబాల్లో ఎంతమంది కలుగురు యజమాని తెస్తేనే పోషింపబడాలి.
యజమాని ఇస్తేనే ఏదైనా కొనుక్కోవాలి, అవును కదండి. ఏదైనా కావాలంటే తల్లిని అడుగుతారు కానీ తండ్రి వద్ద నుంచే రావాలి. తండ్రిని అడిగే ధైర్యం లేక తల్లి దగ్గర ఏం చేస్తారు, మనం దూకుతుంటారు. ఏం కావాలన్నా తల్లి రికమెండేషన్ చేస్తుంది అనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు అనబడి వారు ఉన్నారు. కానీ మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, దైవముల మధ్య తీర్పునిచ్చే దేవుడు. దేవతలను ఆయన మహిమతో వాటిని గురిచేసే అవన్నీ కూడా ఈ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాయి. మీకు తెలియదా సత్యమో? తెలియక మాయలో మభ్యలో నువ్వు బతుకుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వద్దు ప్రియులారా, నీకు ఆశీర్వాదానికి వారసురాలు అవ్వాలి, ఆశీర్వాదానికి వారసుడు దేవుని ఉద్దేశం. ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకుంటాడంట. నీ చొత్తుని ఎవరైనా అపరిస్తే, నువ్వు దాచుకున్న బంగారాన్ని వెండిని ఆఖరికి శల్పాన్ని దొంగిలిస్తే, అదేంటది ట్రైబల్ పోలీసులు ఎవరు వాళ్ళు ఆ కేసులు పెట్టి 3 దినాల్లో కదా ఏం చేస్తారో తిరిగి తీసుకొని చెప్తున్నారు. అది ఎక్కడుందో ఏంటో తెలుస్తుంది కూడా. మరి మనసుకి ఎవరైనా అపరిస్తే మనం ఏ విధంగా చేతనే రాబట్టుకునేటప్పుడు అవతల వాడికి ఎంత కష్టం కలిగినా పర్వాలేదు, ఏం చేసినా పర్లేదు, నా వస్తువు నాకు కావాలని నువ్వు వాదించేటప్పుడు, అది న్యాయమని నీకు అనిపించినప్పుడు, నీవు నమ్మిన దేవుడు ఆయన ఏ విధంగా చేతన సాంపత్యం, ఆయన స్వకీయ సంపత్యం. నువ్వు ఎక్కడున్నా సరే నీ స్థితిని మార్చేసి సరే వద్దకు తెచ్చుకోక తప్పదు. ఆ స్థితిని తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు కార్యక్రమం గల దేవుడు. తప్పులు చేయడం మానవ నైజం, వాటిని క్షమించి ఆదరించడం దేవుని ప్రేమ. అయితే జీవితకాలం అంతా తప్పులు చేసుకుంటూ వెళ్తే ఆయన క్షమించాడు. 1 మారు కానీ 2 మారు కానీ మాట్లాడతాం. హల్లెలూయా. కనుక దేవుని స్థుతిలో ప్రతి ఒక్కరూ కూడా యథార్థమైన మనసు కలిగి దేవుని ఆరాధించిన స్తుతించిన గొప్ప కార్యం మనం చూడగలం అని అంటున్నాడు కదా. నీవు నాకు స్వకీయ సాంపద్యాన్ని, స్వకీయ సంపద అని చెప్తున్నాడు, స్వకీయ ధనం అని చెప్తున్నాడు. అబ్బా, ఎంత గొప్ప కృప అండి. ఏం చెప్తుంటేనా, ఆకాశం అందును, భూమి ఎందును, సముద్రములు ఎందును, మహాసముద్రం ఇంటి ఎందును ఆయన తనకి ఇష్టమైనంత జరిగించేవాడు. భూజగతం నుండి ఆవిరి లేవచేవాడు ఆయనే. చూసారా, సూర్యుడికి ఒక మాట ఇచ్చాడు చేసి దేవుడు, సూర్యుడా నువ్వు ఉదయాన్నే రావాలి, పెద్ద జ్యోతి నువ్వు ఉదయాన్నే రావాలి, సాయంకాలం అస్తమయము కావాలి. చంద్రుడా నువ్వు సాయంత్రం రావాలి, ఉదయాన్నే అస్తమయం కావాలి. నక్షత్రాలు 27 నక్షత్రాలు కూడా చంద్రుడి చుట్టూ ఉండమని, సూర్యుడు చుట్టూ ఉండమని ఆజ్ఞ ఇచ్చాడు. అవి వాటి ప్రకారంగా అవి కొనసాగుతున్నాయి కనుకే మనం వెలుగును చూడగలుగుతున్నాం, రాత్రిని చూడగలుగుతున్నాం, చల్లదనాన్ని చూడగలుగుతున్నాం. ఆ వాతావరణం భూమి నుంచి ఆవిరి ఎప్పుడు వస్తుందంటే మనకు తెలియకుండా ఆవిరి వస్తుంది. భూమి నుంచి ఎండ కాస్త నుంచి ఆవిరి వస్తుంది. అవునా చెప్పండి. ఆ వేడికి పంటలు పడుతాయి. మరలా రాత్రి సమయంలో ఆ చల్లదనానికి మనుషులు క్షేమంగా ఉంటారు. అవి చెట్లకు పంటలకు కూడా చాలా అవసరమైంది. అది మళ్ళీ వాటి శక్తిని బలాన్ని ఇస్తుంది. అలాగే మానవుల ఉపయోగం కోసము సూర్యచంద్ర నక్షత్రాలను, ఆకాశాన్ని, భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని, సముద్రమును దేవుడు ఆయన మాట చేత ఏర్పరిచాడు. ఎందుకంటే మానవుల నిమిత్తమై ఏర్పరచడం తప్ప మానవుల్ని వాటిని ఆరాధన చేయమని ఏర్పరచలేదు. వాటిని మానవులు ఏం చేస్తారో తెలియక వాటిని ఆరాధిస్తున్నారు, వాటిని దేవుడు అంటున్నారు. కానీ నీకు అట్టి స్థితి లేదు. అన్నీ తెలుసుకున్నావు, ఏది మంచి, ఏది చెడు, ఏది నీతో, ఏది అవినీతో, ఏది పవిత్రత, ఏది అపవిత్రత తెలుసుకున్నావు. ఏమి మాట్లాడతాయో ఏమి మాట్లాడో కూడా తెలుసుకున్నావు. కనుక దేవుని స్థితిలో ఆయన చెప్పాడు కదా, భూదిగంతుల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. మెరుపు రాకుండా ఎప్పుడైనా వర్షం వచ్చిందా మీకు? చూడండి, ఎవరైనా టెస్ట్ చేయండి కావాలంటే. మెరుపు లేదే, ఉరుము లేదే వర్షము రానే రాదు. తన దండం నుండి గాలిని ఆయన బయలు వెళ్ళచేయడు. తన ధన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళచేయడు. గాలి ఎక్కడి నుంచి వస్తుంది?
సూర్యుడు అయితే మనకు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు, నక్షత్రాలు కనబడుతున్నాయి, ఏమండి, భూమి కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, మనం చేసే ప్రతిదీ కూడా కనబడుతుంది. గాలి మాత్రం కనబడదు. అవునగా చెప్పండి. అది కనబడాలంటే ఎక్కడ కనబడుతుంది? కనబడాలంటే ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఎక్కడ కనబడుతుంది గాలి? ఎక్కడ కనబడుతుంది? చెట్ల ఆకులు చూస్తే గాలి కనబడుతుంది, ఆరబెట్టిన బట్టలను చూస్తే గాలి కనబడుతుంది. కనబడుతుంది కనబడదా? సైకిల్ మీద వెళ్తుంటే గాలి మనకు తగిలి కనబడుతుంది. ఎంత బాగుంది అమ్మయ్య, అవునా? బస్సులో వెళ్తుంటే అర్థం తీస్తే గాలి అక్కడ కనబడుతుంది. ఒకవేళ కనబడకపోతే ఎక్కడ ఉంటాం మనం? గాలి కనబడకపోతే ఎక్కడ ఉంటాం? ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులో ఉంటాం. అప్పుడు గాలి కొరకు ఏం చేస్తారు? గ్యాస్ కొన్ని పెడతారు ముక్కుల మీద, అవునా? ఇలా పెడతారు కదా, అది ఆక్సిజన్. అది ఎందుకు? ఈ బయటగా నీకు అందక నీ ప్రాణానికి గాలి సరిపోక. నా ప్రాణం చాలా గొప్పదనుకుంటున్నావు, నేను తీసుకున్న నేను చాలా గొప్పదనుకుంటున్నావేమో. ఒక్క నిమిషము, ఒక్క 2 minutes కనుక ఆయన గాలిని బంధించి నీ బీరువాలో నీ ధనాన్ని దాచుకున్నట్టు, నీ డబ్బును దాచుకున్నట్టు, నీ వెండిని దాచుకున్నట్టు, నీ బంగారం దాచుకున్నట్టు ఒక్కసారి కనిపెడితే ప్రపంచం అంతా కూడా ఏమైపోతే శవాలమయమైపోతుంది. ఇప్పుడు హమాస్కి ఇజ్రాయేల్కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధము ఇరాన్కి మళ్ళీ ఇజ్రాయేల్కి వచ్చింది, అవునా? హమాస్ అధికారిని పిలిచి చంపేస్తారో వెంటనే ఇరాన్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఇరాన్కి, హమాస్కి, ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. రష్యా సైన్య దేశాలు ఇరాన్ పక్షంగా ఉన్నాయి, అమెరికా భారతదేశాలు ఇజ్రాయేల్ పక్షంగా. ఒకవేళ ఇంకొక దేశంతో ఎంటర్ అయిందనుకో మనకు వచ్చేది దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ పిల్లల్ని నువ్వు విగ్రహాలను పంపించవచ్చు, నువ్వు నమ్మిన దేవుని దగ్గర రావచ్చు. అసలు ఆలోచించి ఎంత భయంకరమైన ప్రార్థన చేయండి. 3rd వార్, 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవబోతుందట. మేమైతే తెలిసిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి. అది కనుక జరిగితే అందరికీ కూడా పరలోకమైన అంతఃపురం పాడుకుంటే ఎంతమంది వెళ్తారు? రెండే 2 దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. ఏ దారి కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. రెండే 2 దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క గాలిని కనుక ఆయన ఆఫ్ చేసుకున్నట్లయితే, ఒక్క 2 నిమిషాలు ఆయన బీరువాన్ని బిగించినట్లయితే నరులందరూ కూడా ఏమైపోతారు? మరణపోతులు అయిపోతారు. అయితే దేవుని ఎరిగిన వారు వారి ఆత్మలు వేరు చేయబడతాయి. దేవుని ఎరిగిన వారందరూ కూడా వాళ్ళు తీర్పు లేదు కనుక పాతాళానికి వెళ్ళిపోతారు. దేవుని ఎరిగిన వారు పరదేశం నుంచి తీర్పులోకి వెళ్ళి పరలోక రాజ్యానికి వారసులు ఉంటారు తీర్పునంతరం. ఆ తీర్పు అది నీతోటే జరిగిపోతుందా? నీ తరముల మీద ఏలుబడి చేస్తుందా? 4 తరాలు శిక్ష కావాలా? 1000 తరాలు ప్రేమ కావాలా? కృప కావాలా? ఆలోచన చేసుకో. ఒకవేళ ఇప్పటికీ కూడా నీకు ఆలోచన రాకున్నట్లయితే, అలాగే బైబిల్లో వారి బిడ్డలను పెంచి ఆఖరికి వారు సజీవులుగా చనిపోలేదు, సావు లేకుండానే కనిపించకుండా పోయారు.
ఎలా పోయారో వచ్చే వారం చెప్తాను మీకు. అలాగే పెంచినందుకు, వారు దేవుని విరోధంగా జీవించినందుకు, దేవుని సేవకు విరోధంగా మాట్లాడినందుకు, వారు వేరొక ఆరాధన చేసినందుకు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుండగానే వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ రక్త సంబంధికులు అందరూ కూడా భూమి నెరవేర్చింది, మింగివేసింది. కూడా సజీవులు ఉన్నప్పుడే వాళ్ళు ఏదో ప్రమాదం వచ్చి ఇల్లు కూలిపోయి చనిపోలేదు, యాక్సిడెంట్ చనిపోలేదు, వాళ్ళు బ్రతుకుంటే కానీ భూములకి దిగిపోయారు అంతే. ఇంకో 2 సంగతులు మీకు ఉన్నాయి, అవి వచ్చే వారం. ఇప్పటి వరకు నీ దేవుడు ఎవరు, నువ్వు ఎవరిని ఆరాధన చేస్తున్నావు, దేవుడిగా ఎవరిని ఎంచుకోవాలి, ఏర్పరచుకోవాలి. ఆయన విధులను కట్టలను అనుసరించి జీవిస్తే ఆయన కృప ఎంత అమూల్యమైనది, ఆయన రోషం పుట్టిస్తే ఆయన శిక్ష ఎంత ఘోరమైనది. నువ్వు దేన్ని బట్టి బ్రతుకుతున్నావు, అసలు నీ బిడ్డలు ఎక్కడ పెంచాలి, నీ పిల్లల్ని ఎవరిచ్చారు, ఇప్పటివరకు ఆర్జం ఎవరిచ్చారు. నీ కుమార్తె కన్యాత్వంలోకి వచ్చింది, నీ కుమారుడు డిగ్రీకి వెళ్ళాడు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు రేపు పొద్దున వివాహం చేయాలి. ఇదంతా ఎవరి వల్ల జరగాలి, నువ్వు నమ్మిన నీ దేవుని వల్లే జరగాలి. నా శక్తి సామర్థ్యాన్ని బట్టి నేను జరిగించుకుంటాను అనుకుంటే అది నీ జీవితంలో జరగదు. ఎందుకంటే ఒకసారి నువ్వు దేవుని మీద ఆధారపడిన తర్వాత రెండోసారి కూడా ఆయన మీద ఆధారపడాలి, మూడోసారి కూడా ఆయన మీదే ఆధారపడాలి. నీ జీవితం అంతా ఆయన మీద ఆధారపడాలి. అందుకనే భక్తులు ఏమంటే ఇందాక, ఆధారం ఏముంది, నీవు తప్ప ఈ లోకంలో నాకు ఆధారం ఏముంది, ఆనందం కూడా ఏమి లేదు, నువ్వు లేక నాకు జీవంలో. ఈ జీవిత విధానంలో నిన్ను బట్టే నేను ఆనందించాలి, నీ వాక్యాన్ని బట్టి ఆనందించాలి, నీకు చేసే భక్తిని బట్టి ఆనందించాలి. ఆ భక్తిని బట్టి నువ్వు చేసే కార్యాన్ని బట్టే, నా బిడ్డలను బట్టి, నా భర్తను బట్టి, నా ఆరోగ్యాన్ని బట్టి, నా కుటుంబాన్ని బట్టి నేను ఆనందించాలి. ఇంకో భక్తుడు ఏమంటే తెలుసా, ఈ చరణాన్ని చూపించి ముగిస్తాను మీకు. ఆనంద తైలముతో నింపి నీడలో నన్ను దాచితివా, ఆనంద తైలముతో నింపి నీడలో నన్ను దాచితివా, యేసయ్యా నాకు చోటు, యేసయ్యా నాకు చోటు నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా నాకు చోటు నీవేనయ్యా, నా ఆశ్రయపురమైన యేసయ్యా నాకు చోటు నీవేనయ్యా, నాకు చోటు నీవేనయ్యా, నాకు చోటు నీవేనయ్యా. తలలు వచ్చింది, మోకరించిన ప్రతి ఒక్కరు కూడా దగ్గర మీ బిడ్డలు ఉంటే చేత్తు వారిని మీ చేతితో పట్టుకోండి. లేని ఎడల నా బిడ్డలు నాతోనే ఉన్నారు, వారిని తప్పు మార్గం నడిపించను, వారికి ఇంకా చెడు ఆలోచనలు నా ద్వారా ఇవ్వను అన్న నిబంధన చూసుకుని వేరొకరి మాటలను వినను. భూలోకంలో నన్ను రక్షించి, నన్ను సంరక్షించి, పోషించి, ఇంతవరకు కాచి కాపాడి నాకు బిడ్డలు ఇచ్చి, చదువులో అభివృద్ధి చేసి, వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చి, నా కుటుంబంలో ప్రతి ఒక్క ఆర్థిక సమస్యను తొలగించి, ఈ దినం వారికి ఇచ్చి, ఒకరికి ఇచ్చే స్తోత్రం కలిగజేసి నన్ను చుట్టూ పెంచి పోషిస్తున్న దేవునికి నేను రుణపడుకుంటాను, ఆయన మీద ఆధారపడతాను అని మనసారా దేవుని స్తుతించండి, మోకరించండి, 2 చేతులకి దేవుని స్తుతించండి, ఆయన నమస్కరించండి, ఆయన ఎదుటి సాగిలపడండి. తప్పుదమ్ములు చేయట ప్రతి ఒక్కరిలో తెలుసు తెలియకు చేస్తాము. కొన్నిసార్లు తెలిసినప్పుడు కూడా అపవాది మన బుద్ధిని జ్ఞానం మరుగు చేస్తాడు. వాడు మనలో ఉన్న వాక్యాన్ని దోచుకుంటాడు, మాయ మాటలు చెప్తాడు, పుజ్జన మాటలు చెప్తాడు, లాలింపు మాటలు చెప్తాడు. అలనాడు ఆదామని కూడా మోసగించాడు వాడు, నిజమా అని ప్రశ్న కలిగజేశాడు. కాబట్టి ఇది న్యాయం అది న్యాయం అని అనేక మంది నీకు పురుకొల్పొచ్చు, నీ మార్గాన్ని తప్పించవచ్చు, అపవాది వాళ్ళు ఉండి మాట్లాడవచ్చు. కాబట్టి ఏది దేవుని స్వరమో, ఏది అపవాది స్వరమో, స్వరం విన్నప్పుడు నువ్వు కనుగొనే జ్ఞానం మన దేవుడిని అడుగు. ప్రార్థన చేసుకుందాం. నీ బిడ్డల కొరకు మనసులో ఆలోచించి, మనసులో ఎత్తుపట్టుకో. నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు ఎత్తుపట్టుకుని మనసులో ప్రార్థన చేసుకో.
ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. సర్వయుగంలో సజీవుడైన వాడా, సర్వాంతర్యామి, సర్వోన్నతుడా, సర్వ జగత్ రక్షకుడా నీకు వందనాలు స్తోత్రాలు. నీ దివ్యమైన ప్రేమను చూపించిన ఆయన ఇంతవరకు మాతో మాట్లాడుతున్న ప్రభా, పరమ ఆకాశ వాకులు ఇప్పి తండ్రి, పరమందు జీవవాకులు తండ్రి ప్రభా, మీ అభిషేకంతో మీ పరిశుద్ధాత్మ ఆదరణకర్త మమ్మల్ని ఆదరించిన ఆయన ఎంతగానో బలపరిచిన దానితో కొంతనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. విన్నటువంటి వాళ్ళు ఎవరు లేని ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే, నిన్ను విసర్జించే వారుగా ఉంటే, అవిశ్వాసంలో ఉంటే, భక్తిగీతలో ఉంటున్నాయినా వారిని సరిచేయండి. నొచ్చుకునే మనసును దూరపరచండి, ముఖం ముడుచుకునే మనసును దూరపరచండి బాబు. వారి క్షేమం కొరకు నువ్వు మాట్లాడవని తండ్రి ప్రభా, నీకు తెలియని సంగతులు తెలియజేసావని జ్ఞానం కలిగి ఒప్పుకుని విడిచిపెట్టే మనసును దయచేయండి బాబు. మేము కూడా తండ్రి ప్రభా తెలిసిన వారి విషయంలో తండ్రి ప్రభా మేమేదో గొప్పవారు అనుకోకుండా తండ్రి ప్రభా, తెలియక పిల్లలు తప్పు చేస్తారని, వారి కొరకు కన్నీరు కార్చాలని, ప్రార్థన చేయాలని, రక్తము కావాలంటే తండ్రి మేము పోరాడాలని తండ్రి ప్రభా, మా బిడ్డల కొరకు మీరు మాకు అప్పగించినటువంటి సంఘ బిడ్డల కొరకు, నేను విశ్వాసుల కొరకు, సొంత బిడ్డల కొరకు, సంఘ బిడ్డల కొరకు తండ్రి ప్రభా ప్రార్థించే మనసు మాకు దయచేయండి బాబు. వారిని ఏదో తక్కువ వరకు చూసే మనసు ఆలోచన కూడా తీసివేయండి. సహోదరుల విషయంలో ఒకరి తప్పుదమ్ములు కన్నప్పుడు, కలిగినప్పుడు తనకు తెలిసినప్పుడు తన ప్రభా వారి భక్తిని ఎంచుకున్నది తన ప్రభా, నీ భక్తి మార్గం రావడానికి వారి కొరకు ప్రార్థన చేసే మనసుని కలుగ చేయండి నా తండ్రి. నాయన గౌతమ ప్రభు ఎవరైతే వారి పని వారి దేవుడు అనుకుంటున్నారో, సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారో, వారి కలిపే వారి దేవుడు అనుకుంటున్నారో, వారి ధర్మే వారి దేవుడు అనుకుంటున్నారో, వారి వృత్తి వారి దేవుడు అనుకుంటున్నారో, నాయన ఎవరైతే తన ప్రభా వారి యొక్క సంబంధులు రక్తమంలో వారి దేవుడు అనుకుని వారి కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నారో తన ప్రభా, అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరే దేవుడిని ఎంచుకుని ఏర్పరచుకుని తన ప్రభా, నీ స్వకీయ సంపాద్యంగా, నీ స్వకీయ ధనముగా నీవు ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలుగా తన ప్రభా ఈ చుట్టుగా జీవించడానికి తన ప్రభా బిడ్డలు ఆయత్తపరచండి. నిన్న వాక్యం దృష్టి ఎత్తుకోకుండా ప్రతి ఒక్క హృదయాలు ఫలింపచేయండి. ఏది కట్టి నాలుగుపోయింది తన ప్రభా, సహాయం దయచేసి ఫలింపచేయండి తన ప్రభా. ప్రతి ఒక్కరు మినిట్ మట్టు మినిట్స్ విడిచిపెట్టే వరకు కాకుండా వారిని వారి నాశనానికి పాత్రలకు అప్పగించే వరకు కాకుండా తన ప్రభా విన్న దాని ప్రకారంగా తన ప్రభా ఆశీర్వాదం వాసులు కూడుకుని తన ప్రభా ప్రవర్తించే జీవితం దయచేయమని, విన్న ప్రతి వాక్యాన్ని నీ దివ్యమైనటువంటి కృపతో భద్రము చేస్తున్న ప్రభా, నీ దివ్యమైన ప్రేమను భద్రం చేసి ప్రతి ఒక్కరికి వాక్యానుసరణ జీవితం దయచేయమని, వారి అక్కర్ల అవసరం తెచ్చండి, ఆలోచన నెరవేర్చండి, ఆ రోగములను స్వస్థపరచండి, వారి ఆర్థిక సమస్య విడిపించిన ఆయన ఈ నామాన్ని మహిమపరచండి, గణపరచుకోమని, మహిమపరచుకోమని, నీ చిన్నది హస్తం తనకు వచ్చే వరకు తోడుగుంచి ఈ నామాన్ని గొప్ప చేసుకుని మహిమపరచుకోమని యేసయ్య శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి నాన్న పరమ తండ్రి. ఆమేన్.